రెస్క్యూ ఆపరేషన్ 30 గంటలుగా కొనసాగుతోందని ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. అయితే ఆ 8 మంది బతికి ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని చెప్తున్నారు. కానీ వారు బతికే ఉండాలని భగవంతుని కోరుకుంటున్నానంటున్నారు ఆయన. జరిగినటువంటి సంఘటన దురదృష్టకరం. నిన్న మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, వారితో పాటుగా సంబంధిత మంత్రివర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మేమందరం కూడా దీన్ని పర్యవేక్షణ చేస్తా ఉన్నాం. వాస్తవంగా జరిగింది ఏమిటంటే, సీపేజ్ ఆఫ్ వాటర్ ఎక్కడ టన్నల్ దొవ్వినా కొంత సీపేజీ వాటర్ ఉంటుంది. మొన్నటి వరకు డీవాటరింగ్ బాగా చేసిన తర్వాతనే ఆ టన్నల్ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే అక్కడ గ్రౌటింగ్ చేస్తూ ఇక్కడ ఉన్నట్టు మన వెనక ఉన్నట్టు ప్లేట్స్ కూడా బిగిస్తూ ముందరికి పోతూ ఉంటారు టీబీఎం, అంటే టన్నల్ బోర్ మిషన్. సో అనుకోకుండా ఒక దగ్గర చిన్న క్రాక్ లాగా వచ్చి ఈ వాటర్ ప్యాకెట్స్ ఉంటాయి లోపల, ఆ వాటర్ ప్యాకెట్స్ ఒకసారి ఫ్లో లాగా వచ్చింది. దాంతో ఆ మడ్ ఏదైతే మట్టి ఉందో ఆ మడ్ అంతా కూడా కింద పడి ఆ స్లచ్ లాగా ఫామ్ అయింది, అంటే బురదలాగా ఫామ్ అయింది. అక్కడ